ఖచ్చితంగా టీఆర్ఎస్ బలం ఉంది అన్నాడు. ఎందుకు టీఆర్ఎస్కి వేయాలనుకుంటూ ఓట్లు? టీఆర్ఎస్ కంటే ఈయన ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని ఫెయిల్ అయిపోయినాయి అన్నది. లేడీస్ క్యాడర్లు అయితే లేడీస్కి అయితే వేయరు ఇలా ఓట్లు. తులం బంగారం ఇస్తుంది. తులం బంగారం లేదు, ఆ సీరియల్ లేవు, మళ్ళీ అది ఏంటిది, గ్యాస్ పోయింది, కరెంటు పోయింది, అన్ని పోయినాయి. అది కూడా పెట్టుకుంటే ఫ్రీ బస్సు, అది కూడా కొట్టుకుంటారు బట్టల. రైతు బంధు నడుస్తున్నారా ఇప్పుడు? అది 6లకు ఇవాళ వేసేది వచ్చేది వేసుకుంటారు. ప్రజలు ప్రస్తావించలేదు టీఆర్ఎస్ ఎందుకు కొట్టుకున్నామని. అదే చెప్తున్నారు అన్న, ఆడుకోడుకు ఏమంటే మళ్ళీ పెన్షన్లు అసలు మా వికలాంగుల పెన్షన్లు అక్కడ 6,000 ఇస్తాడు. 6,000 పెన్షన్లు వాడుతో మీద ఎట్లుంది? పర్వాలే అన్న, బాగానే ఉంది. కాంగ్రెస్ ఉన్నాయి, టీఆర్ఎస్ వాళ్ళకు బలం ఉన్నది. వస్తారన్న ఇప్పుడు ఎన్ని సీట్లు ఎంత మంది పడరండి? 4 5 పడతారు. టీఆర్ఎస్ 7 మందిలో పడ్డాయి. అలాగే 4 పక్క వస్తాయన్న. టీఆర్ఎస్ 4 ఫిక్స్ అనుకోడు. మిగతా 3 వాటి తగ్గబడి ఉంటుంది. 17 వాటి తగ్గబడి ఉంటుంది. 17 ఇవన్నీ మామూలే. 4 పక్క ఫిక్స్ 4 వాళ్ళు టీఆర్ఎస్కి. మళ్ళీ మసిపల్లి కూడా వస్తుంది టీఆర్ఎస్. మీకు మోహన్ రెడ్డి అది ఫిక్స్ అయిపోయింది. అది ఇంకో సీటు అలాగే ఉంది. మోహన్ రెడ్డి వల్ల ఫిక్స్ కాదు.